సోషల్ మీడియాలో ఓ న్యూస్ తెగ వైరల్ అవుతోందండి. ఓ టాలీవుడ్ స్టార్ హీరో ట్రాన్స్జెండర్ పాత్రలో నటించబోతున్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో మాస్ మహారాజా అని ఆ హీరో అనే టాక్ మొదలైంది. మరి నిజంగానే రవితేజ ఇలాంటి పాత్రలో నటిస్తున్నాడా అంటే కాదనే మాట వినిపిస్తోంది. ప్రెజెంట్ రవితేజ ఇరుముడి అని సినిమా చేస్తున్నాడు. శివ నిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ క్రేజీ ప్రాజెక్ట్ షూటింగ్ జెట్ స్పీడ్ లో జరుగుతోంది. ఇక ఆగస్ట్ 21న ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఇరుముడి తర్వాత టాలెంటెడ్ డైరెక్టర్ హసిద్ గోలి దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు రవితేజ. ఈ చిత్రంలోని రవితేజ ఒక ట్రాన్స్జెండర్ పాత్రలో కనిపించబోతున్నారంటూ నెట్టింట ప్రచారం జరుగుతోంది. కానీ టాలీవుడ్ వర్గాల సమాచారం ప్రకారం అయితే ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని టాక్ వినిపిస్తోంది. అదంతా కేవలం ఫేక్ న్యూస్ మాత్రమేనని, సినిమాలో అలాంటి పాత్ర ఏమీ లేదని సమాచారం. ఒకవేళ నిజమైతే మాత్రం రవితేజ సంచలనం సృష్టించబోతున్నాడనే చెప్పాలి. కాగా ఈ సినిమాను ప్రముఖ అగ్ర నిర్మాత దిల్ రాజు నిర్మించనున్నారు. మరికొద్ది రోజుల్లోనే ఈ ప్రాజెక్ట్ను అధికారికంగా లాంచ్ చేసి షూటింగ్ ప్రారంభించడానికి చిత్ర యూనిట్ సన్నాహాలు చేస్తోంది. ఈ సినిమాను వచ్చే సంక్రాంతికి రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నట్టుగా సమాచారం. మరి ఇరుముడితో పాటు ఈ కొత్త సినిమా రవితేజకు ఎలాంటి విజయాన్ని అందిస్తుందో చూడాలి. స్కూల్ ఎడ్యుకేషన్ అంటే ముమ్మాటికి ఒక్క కేశవరెడ్డి మాత్రమే. కేవలం 1-2 కెరియర్స్ కి మాత్రమే సిద్ధం చేసే ఇతర కార్పొరేట్ స్కూల్స్ కి భిన్నంగా రేపటి ఎలాంటి కెరియర్ కైనా ఒక సాలిడ్ ఫౌండేషన్ ఒక్క కేశవరెడ్డిలోనే సాధ్యం. మరోవైపు స్పోకెన్ ఇంగ్లీష్, కమ్యూనికేటివ్ స్కిల్స్, పర్సనాలిటీ డెవలప్మెంట్, కో అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ తో కంప్లీట్ ఆల్ రౌండ్ డెవలప్మెంట్. అందుకే కేశవరెడ్డి మాత్రమే అవుతుంది ద కింగ్ ఆఫ్ రైట్ స్కూలింగ్.